జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏ ప్రాంత పోలీసులు ఆపరేషన్ కామధేను ఆపరేషన్ కామధేనును ప్రారంభించింది. చూడండి, జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏ ప్రాంత పోలీసులు ఆపరేషన్ కామధేనును ప్రారంభించారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, జమ్మూ కాశ్మీర్లో జంతువులను అక్రమ రవాణా చేస్తున్నారు అని 2011 నుంచి ఎన్నో రకాల ఆరోపణలు ఉన్నాయట. అయినప్పటికీ అక్కడ ఎవరు పట్టించుకోలే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అలాంటి అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైన ఆధారపడి ఉంది. అప్పుడు అందుకోసమని అక్కడ వ్యవస్థ పైన హోంశాఖ, శాంతి భద్రత పరిరక్షణ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటేది కాబట్టి జంతువుల అక్రమ రవాణా చేసినా కూడా అక్కడ పట్టించుకునే వాళ్ళు లేదు. అప్పుడు అక్కడ స్థానికులు ఎంతోమంది ఆరోపణలు చేసినప్పటికీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునేది కాదు. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతంగా మారిందో, జమ్మూ కాశ్మీర్ కేంద్ర ప్రాంతంగా ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో శాంతి భద్రతల పరిరక్షణ, హోంశాఖ వ్యవస్థ మొత్తం కేంద్ర ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతిదీ నివారణ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తామంటే ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీరు పోలీసులు జంతువుల అక్రమ రవాణాను అరికట్టడానికి ఆపరేషన్ కామధేను అనే ఒక ఆపరేషన్ ప్రారంభించారు. అరికట్టడానికి, జంతువుల అక్రమ రవాణాను నివారించడానికి. అది ఏ ప్రాంత ప్రజలంటే పోలీసు వాళ్ళు అంటే జమ్మూ కాశ్మీరు ప్రాంత పోలీసులు ఆపరేషన్ కామధేను ప్రారంభించారు.